ఫ్రెండ్స్, మీకు అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కాడ ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు మహేష్ బాబు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు విజయేంద్ర ప్రసాద్. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇండియానా జోన్స్ లా ఉంటుందని వెల్లడించారు. అలాగే సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, కానీ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని అన్నారు. అడవి అంటే మళ్లీ పీరియాడికల్ అనుకుంటారు, కానీ పీరియాడికల్ కాదు, అంతా ప్రెసెంట్ లోనే జరుగుతుందని వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రాజమౌళి లాక్ చేసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మాటల్లో చెప్పలేనని అన్నారు. ఎవరు కూడా ఈ సినిమాని ఇలా ఉంటుందని, ఊహించలేని విధంగా ఉంటుందని వెల్లడించారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాతో మహేష్ ఇమేజ్ పెరిగే విషయం గురించి మాట్లాడుతూ, వారికి మంచి ఇమేజ్ రావాలని మేము ఖచ్చితంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. దీంతో అనౌన్స్మెంట్ కు ముందే SSMB 29 పై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి.